Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఊరించి లాస్ట్కి ఎన్టీఆర్ నీల్ టైటిల్ అండ్ గ్లిమ్స్ని రిలీజ్ చేశారు. మెచ్చుకోవాల్సిన విషయం ఏదైనా ఉంది అంటే ఎక్కువ ల్యాగ్ చేయకుండా చెప్పిన టైం కంటే ముందు గ్లిమ్స్ని రిలీజ్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ మొదట గ్లిమ్స్ చూడగానే బాగా మిక్స్డ్ ఫీలింగ్ వచ్చింది. దానికి ఒక మెయిన్ రీజన్ కూడా ఉంది. ఇంకా తర్వాత స్లోగా గ్లిమ్స్ కొంచెం ఎక్కడం స్టార్ట్ అయింది. ఎస్, గ్లిమ్స్లో చాలా మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇన్ ద సేమ్ వే మిస్ఫైర్ అయిన మూమెంట్స్ కూడా ఉన్నాయి. వీడియో ముందుకు వెళ్ళే కొద్దీ మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. ఈవెన్ గ్లిమ్స్ చూసిన వెంటనే మిక్స్డ్ ఫీలింగ్స్ రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడడం. ఈవెన్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే వాయిస్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాయిసే. ఏంటి డౌటా? ఒకసారి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి. కరెక్ట్గా వాయిస్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నప్పుడు కొన్ని తెలుగు పదాలు స్పష్టంగా పలకవు. ఓకే, ఒప్పుకుంటా, ప్రాంప్ట్ ఇంజనీర్స్ అండ్ ఏఐ ఆర్టిస్ట్ని తప్పకుండా మెచ్చుకోవాలి. అవుట్పుట్ బాగా వచ్చింది. బట్ ఒక హై బడ్జెట్ మూవీ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్ కాదు కదా మనం ఎక్స్పెక్ట్ చేసేది. హ్యూమన్ ఎఫర్ట్స్ అండ్ ఆర్ట్ వర్క్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అంత బడ్జెట్ పెడుతున్నారంటే మినిమం ఎఫర్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ విత్ అ టీజర్ ఆల్సో. ఇఫ్ నాట్ ఏఐ, స్కెచెస్, మోడల్స్, ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లోకా మూవీలో టైటిల్ కార్డ్స్ అప్పుడు చూడండి యానిమేషన్ ఉంటుంది. అలా ఉన్నా యాక్సెప్ట్ చేసి ఉండేవాళ్ళం. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆల్మోస్ట్ 1 minute పైనే కేవలం ఏఐని మాత్రం యూస్ చేశాక అది చూసేసరికి కొంచెం ఆడ్గా అనిపించింది. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ ద గ్లిమ్స్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. అసలు స్టార్టింగ్లోనే ఏఐ ఉండకపోతే తప్పకుండా గ్లిమ్స్ ఇంకా చాలా బెటర్గా ఉండేది. అంటే పాజిటివ్ నోట్లో స్టార్ట్ అయ్యేది అని నాకు అనిపించింది. పైగా ఏఐ అంటే చాలా ఆర్టిఫిషియల్ ఫీలింగ్నే ఇస్తుంది, న్యాచురల్ ఫీలింగ్ ఉండదు కదా. ఐ హోప్ అండ్ ఐ గెస్ ఈ ఏఐ పార్ట్ మూవీలో ఉండదు అనే అనుకుంటున్నా. 1 year టైం ఉంది కాబట్టి మేకర్స్ వితౌట్ ఏఐ బెస్ట్ అవుట్పుట్ ఇస్తారనే అనుకుంటున్నా. అండ్ ఇంకా నెక్స్ట్ ఫ్యూ షార్ట్స్ చాలా బాగున్నాయి. ఇన్ఫ్యాక్ట్ అన్నీ కాదు, చాలా తక్కువ ప్లేసెస్లో కలర్స్ చాలా బాగా కనిపించాయి. మనం సల్లార్ అండ్ కేజీఎఫ్లో చూసిన కలర్ ప్యాలెట్ ఉండదు. బట్ కొన్ని మాత్రం సేమ్ కేజీఎఫ్ చాప్టర్ 2 అండ్ సల్లార్ సెట్స్లోనే తీశారు అనే ఫీలింగ్ అయితే ఇచ్చింది. అండ్ చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, వాళ్ళ నేమ్స్ అండ్ వాళ్ళ పొజిషన్స్ అన్నీ రాశారు. కానీ హూ ఆర్ దీస్ పీపుల్ ప్లేయింగ్ దోస్ రోల్స్ అని కూడా మెన్షన్ చేసి ఉంటే బాగుండేది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నేను చెప్పేది పాజిటివే. బికాస్ యాక్టర్స్ మేకప్ అండ్ మేకోవర్స్ చాలా బాగున్నాయి అండ్ రియలిస్టిక్గా కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్లీ ఆ రోల్స్ ఎవరు ప్లే చేస్తున్నారు అనేది క్వశ్చన్ మార్క్ అయింది. 2 times చూస్తే కానీ అర్థం కాలేదు. స్టార్టింగ్లో చూపించిన క్యారెక్టర్ అశుతోష్ రాణా గారు అండ్ అనిల్ కపూర్ గారి దగ్గర ఉంది బీజు మీనన్ గారు అని. యాక్టర్స్ నేమ్స్ కూడా మెన్షన్ చేసి హూ ఆర్ ప్లేయింగ్ దోస్ రోల్స్ అని మెన్షన్ చేసి ఉంటే ఇంకా బెటర్గా ఉండేది. అండ్ నౌ బీజిఎం, ఐ కాంట్ క్వశ్చన్ ద బీజిఎం రైట్ నౌ. రవి బస్రూర్ గారి బీజిఎం చాలా స్లోగా ఎక్కుద్ది, ముఖ్యంగా మూవీ వచ్చాక. ఎందుకంటే సలార్ విషయంలో కూడా జరిగింది అదే. కానీ ఇదే గ్లిమ్స్ని సలార్ బీజిఎంతో రీకట్ చేసి ట్విట్టర్లో ఒకటి పెడితే చూసా, అప్పుడు బాగా అనిపించింది. సో ఇంకా బీజిఎం విషయంలో మనం మూవీ చూసాకే జడ్జ్మెంట్కి రావాలి. బట్ యాజ్ ఆఫ్ నో గ్లిమ్స్లో అయితే అంత తోపు లెవెల్లో బీజిఎం ఉంది అని నాకైతే అనిపించలేదు నా వరకు. నో కమింగ్ టు టైగర్, అదే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు. హ్యాపీ బర్త్డే సార్. ఇప్పటి వరకు ఎన్టీఆర్ గారిని ఈ రేంజ్ మాస్ మేక్ ఓవర్లో నేనైతే చూడలేదు. అందుకే లుక్కి అలవాటు పడడానికి టైం పట్టేలా ఉంది నాకు. బట్ ఈ షాట్ చూసారా? ఈ జాకెట్ వేసుకొని నడిచే షాట్ అండ్ బ్లాక్ బనీన్తో ఉన్న షార్ట్స్లో అల్టిమేట్ ఉన్నారు ఎన్టీఆర్ గారు అయితే. కానీ మనిషి మరీ లీన్గా అయిపోవడం వల్ల ఫ్రేమ్ చాలా ఎంటీగా అనిపించింది. మెయిన్గా బ్లాక్ బనీన్లో ఈ షాట్ని చూడండి. దో ఇట్ ఈస్ గుడ్, ఏదో మిస్ అవుతుందే అని అనిపించింది. చెప్పాను కదా, లుక్కి అలవాటు పడడం టైం పట్టేలా ఉంది. మేబీ లుక్ ఎక్కేస్తే మ్యాక్సిమం సెట్ అయిపోవచ్చు. అండ్ ఇంకా బేస్ వాయిస్ విషయంలో కూడా కొంచెం వర్క్ చేయాలి. ఇంకా వార్ 2 మాడ్యులేషన్లోనే కనిపిస్తున్నారు ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారిలో జనానికి నచ్చే ఆయన వాయిస్ మాడ్యులేషన్ అండ్ డైలాగ్ డెలివరీ, ఇది కానీ ఫోకస్ చేయకపోతే కష్టమవుద్ది. హోప్ సో డబ్బింగ్లో రీవర్క్ చేస్తారనే అనుకుంటున్నా. కీపింగ్ ఆల్ ద థింగ్స్ అసైడ్, ముఖ్యంగా ఆ ఏ షార్ట్స్ అన్నీ స్కిప్ కొట్టేసి డైరెక్ట్గా రుక్మిణి వసంత్ గారి నుంచి గ్లిమ్స్ని చూస్తే బాగానే అనిపిస్తుంది గ్లిమ్స్. చెప్పాను కదా, మ్యాక్సిమం మిక్స్డ్ ఫీలింగ్ రావడానికి మెయిన్ రీజన్ ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూసేజ్. అండ్ ప్రశాంత్ నీల్ గారు అలాంటి వరల్డ్ బిల్డింగ్స్ ఎలా చేస్తారో అస్సలు అర్థం కాదయ్యా. డైరెక్టర్ అయ్యి ఉండకపోతే పక్కా హిస్టరీ లెక్చరర్ అయిపోవచ్చు ఆయన. అండ్ బేసిక్లీ నీల్మామ మూవీస్లో ఉండే కంప్లైంట్ ఏంటంటే కథలోకి వెళ్ళడానికి తీసుకెళ్ళడానికి టైం తీసుకుంటారు. మెయిన్గా ఆ వరల్డ్ అండ్ క్యారెక్టర్ని ఏంటి అని చెప్పడానికి ఇంకా టైం తీసుకుంటారు. బట్ డ్రాగన్ మూవీ విషయంలో ఆ కంప్లైంట్ ఉండకపోవచ్చు. దీనికి మెయిన్ రీజన్ టోటల్గా మనకి వరల్డ్ని ఈ గ్లిమ్స్లో ఎస్టాబ్లిష్ చేసేసారు కాబట్టి. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ రిలీఫ్ మనకి. ఏ క్యారెక్టర్ ఎవరు ఏంటి ఆ వరల్డ్ ఏంటి ఇలా ప్రతి విషయం మనకి ముందుగానే ఒక ఎక్స్ప్లెనేటరీ వీడియోతో చెప్పేశారు కాబట్టి. సో ఆడియన్స్కి అయితే పెద్ద కన్ఫ్యూజన్ ఉండదు ఈ విషయంలో. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. అండ్ ఎస్,
నీల్ మామ కుకింగ్ రియల్లీ బిగ్ ఫర్ వన్స్ అగైన్. ఆ వరల్డ్ అండ్ క్యారెక్టర్స్ ఇంకా రుక్మిణి ఇచ్చిన ఎలివేషన్స్ విన్నాక ఎస్, నీల్ మామ గట్టిగానే ప్లాన్ చేశాడు అని అనిపించింది. అండ్ వాట్ ఐమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ అంటే ఆఫ్ఘాన్ సైడ్ అంటే ఏంటో చెప్పారు, మరి గోల్డెన్ ట్రయాంగిల్ సంగతి ఏంటి? ఇదేం చెప్పలేదు. ఆ గోల్డెన్ ట్రయాంగిల్ ఏంటో తెలుసుకోవాలని ఈగర్గా వెయిట్ చేస్తున్నా. అండ్ ఆల్సో న్యూస్ ఉంది, ఈ మూవీలో ఫైట్స్ అండ్ 1-on-1 కాంబాట్స్ కూడా గట్టిగా ఉంటాయని. ఇప్పటి వరకు ఎన్టీఆర్ గారు మూవీస్లో చూసిన ఫైట్స్లో ఉండవంట. ఆ ఫైట్స్కి సంబంధించిన మంచి బిట్స్ అండ్ పీసెస్ పెట్టుంటే ఇంకా బాగుండేదేమో. అండ్ ఆల్సో కేజీఎఫ్ అండ్ సల్లార్ వైబ్స్ ఇచ్చాయి అన్న ఫ్రేమ్స్ని పక్కన పెడితే మిగిలిన ఫ్రేమ్స్లో క్వాలిటీ టాప్ నాచ్ ఉంది. లాస్ట్లో వచ్చే మిడ్ నైట్ షాట్స్ కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్గా నీల్ మామ ఇంకొకసారి సరికొత్త వరల్డ్ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు అండ్ సాటిస్ఫాక్షన్ ఇస్తాడు అనే ప్రామిస్ చేస్తున్నాడు. మరి ఎన్టీఆర్ గారి లుక్ విషయంలో మాత్రం అంత చేంజ్ ఓవర్ కాస్త టైం పడుతుంది మనకు అలవాటు పడడానికి. బట్ మూవీలో కానీ కమింగ్ అప్డేట్స్లో కానీ ఆ ఏఐని కొంచెం వాడకండి అయ్యా, ప్లీజ్ అయ్యా, చెప్తున్నా కదా. ఏఐ వాడడం వల్ల ఉన్న మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతున్నాయి. ఇది మాత్రం సీరియస్గా తీసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే 2 పార్ట్సా లేదా సింగిల్ పార్టా అనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఇఫ్ 2 పార్ట్స్ అయితే మాత్రం విత్ ఇన్ 6 months గ్యాప్లో అంటే దురంధర్ స్టైల్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని న్యూస్ ఉంది. ఐ మీన్ 2 పార్ట్స్ ఒకేసారి షూట్ చేస్తున్నారంట. ఆల్సో ఇది జస్ట్ రూమర్స్ మాత్రమే. ఈదర్ కేజీఎఫ్ ఆర్ సల్లార్తో యూనివర్స్ క్రాస్ ఓవర్ ఉండొచ్చు అని టాక్, కానీ నేను నమ్మనుగా. ఎందుకంటే లాస్ట్ టైం సల్లార్కి ఇలానే రూమర్ స్ప్రెడ్ చేశారు, లక్కీలీ నేను నమ్మలేదు. సో నాకు అలాంటి ప్రాబ్లం లేదు, అందుకే ఇది కూడా మీరు కూడా నమ్మకండి. సో ఫైనలీ ఇదిదా సంగతి. మరి మీకు డ్రాగన్ గ్లిమ్స్ ఎలా అనిపించింది హానెస్ట్గా కామెంట్స్లో చెప్పండి, చూస్తా. మరి అప్పటి వరకు మన ప్రీవియస్ వీడియోస్ మీరు ఇన్ కేస్ ఏమైనా మిస్ అయి ఉంటే ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి తప్పకుండా వీడియోస్ని ఒకసారి చూడండి. మీకు కనుక కాంటెంట్ నచ్చినట్టయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్ని అండ్ మన వీడియోస్ని ఫాలో అవ్వండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.